పార్టీలోని ముక్కలు చేసిన వ్యక్తి గుడి వంశీధర్ రెడ్డి. ఆ తర్వాత ఈ రోజు కాంగ్రెస్ పార్టీలోకి పోయినావు. కాంగ్రెస్ పార్టీలో పోయి ఏమని మాట్లాడుతున్నావు? ఇవాళ రాజయ్య సార్ గురించి మాట్లాడుతున్నావు. ఆ రోజు దొంగవాలంటే నువ్వే. రాజయ్య సార్ కి ఎన్ని జడ్పీటీసీ టికెట్ కి ఎన్ని పైసలు ఇచ్చినావు? నీకు దమ్ము ధైర్యం ఉంటే ఒకసారి చెప్పాలి. నిన్న నువ్వు మాట్లాడినావు కదా జడ్పీటీసీ టికెట్ కూడా పైసలు తీసుకున్నాను. నువ్వు ఎన్ని పైసలు తీసుకుంటావు? నీకు దమ్ము ధైర్యం, నువ్వు నీతి బాలిలోని నిజాయితీ పని మాట్లాడుతున్నావు కదా. నీకు నీతి నిజాయితీ ఉంటే అది నిరూపించాలని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడికి వచ్చి ఏదో అభివృద్ధి చేస్తున్నానంటున్నావు. బీఆర్ఎస్ పార్టీలో తప్ప ఈ రోజు నువ్వు కాంగ్రెస్ పార్టీలో ఈ లింగలగనపురంలో ఏ అభివృద్ధి చేసిరో, ఏ అభివృద్ధి కార్యక్రమాల్లో ఒకసారి చూపి. 420 హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ 4 హామీలు కూడా నిలబెట్టలేదు. ఆ మాటలు మర్చిపోయి అభివృద్ధిని పక్కకు పెట్టి ఈ రోజు రాజయ్య గారిని తిరిగితే నేను పెద్ద లీడర్ అయితా, కడియం శ్రీహరి నాకేదో జడ్పీటీసీ టికెట్ ఇవ్వాలనే ఉద్దేశంతో నిజంగా తన పాము తననే కట్టిన విధంగా ఇవాళ రాజయ్య సార్ని కాటేసిన వ్యక్తివి నువ్వు. మేము తస్మాత్ జాగ్రత్త. బీఆర్ఎస్ పార్టీలు ఇక్కడ వేదిక మీద ఉన్న నిన్ను లింగాపురంలోని తిరగనియ్యము. ఏ చెప్పులతో అయితే నిన్న మాట్లాడిరో అవే చెప్పుల దండలు మెడకేసి కొడతామని, ఉరికించి కొడతామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. బిడ్డ, నీ ఫాల్కాన్ కంపెనీ గురించి మాకు ఎవరు తెలియదు. బీఆర్ఎస్ వాళ్ళ మేము ఎవరం ప్రెస్ మీట్ వెళ్తే నువ్వే ప్రెస్ మీట్ పెట్టుకుని నా భార్య అని అంటుర్రు. నా భార్య అంటూ ఉందని నువ్వే లబుచ్చుకున్నావు. ఉందా లేదా ఆ చీకటి భాగాతాలు రానున్న రోజుల్లో ఒక్కొక్కటి రిలీజ్ అయ్యే రోజులు ఎంతో దూరంలో లేవని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. నీ గెస్ట్ హౌస్ లో ఒక్కటి తెలుసు, షో ఎత్తా వచ్చిన వాళ్ళందరికీ. నీ చీకటి గెస్ట్ హౌస్ ఇంకోటి ఉంది మాకు తెలుసు. ఆ చీకటి గెస్ట్ హౌస్ ఎక్కడుందో తెలుసు. నీ అవాల దందాలు తెలుసు. నువ్వు ఏదైతే ప్రైవేట్ హ్యాంకర్లను పెట్టి ఎవరెవరు ఫోన్లు ట్యాంక్ చేస్తున్నావో ఆ హ్యాక్ చేసే విషయం కూడా మా అందరికీ తెలుసు. ఇక్కడ ఉన్న చాలా మంది పెద్దలకు ప్రెస్ మీట్లకు కూడా తెలియవచ్చు. కానీ మాకు ఆ పింటూ పెను నీ భాగవతం మొత్తం తెలుసు. రానున్న నీ భాగవతాలను మొత్తం బట్టబయలు చెప్తాం. లింగాపురం ప్రజలను ఏ విధంగా నువ్వు మోసపూరితంగా నచ్చజెప్పి ఒక్కొక్కరికి ఒక్కొక్క హామీలు ఇచ్చుకుంటా వీళ్ళను నీ జేవుల నీ అయ్య చుట్ట మీద ఉన్నట్టు ఈ దేవుల సర్పంచ్ ఆ దేవుల ఎంపీటీసీలు ఎదిగినట్టు నువ్వు మాట్లాడుతున్నావు. బిడ్డ, అది నీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా తెలుసుకునే రోజులు మాకు తెలిసే వరకే టైం పట్టింది. వాళ్ళు కూడా తెలుసుకున్నాక వాళ్ళు మేము కలిసి లింగాపురం పార్టీలకు ఖచ్చితంగా నేను ఉరికించుకొడతామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. కడియం శ్రీహరి గారు పామును రాజయ్య పక్కన పెట్టుకుని కనిపించుకుండు. రేపు నువ్వు పెట్టుకుంటున్నావు. నీ ఫోన్లు నీ బిడ్డ ఫోన్లు కూడా హ్యాక్ అవుతున్నాయి. ఫస్ట్ చూసుకో. వాడు కూడా ఇప్పుడు యాంకర్ ను పెట్టుకుని, ఒక యాంకర్ ఉన్నాడు, ఆ యాంకర్ ను తప్పించి ఇంకో వాడిని తెలవకుండా ఇంకో ముగ్గురు పెట్టుకున్నాడు. అందులో ఒక్కని పేరు అరవింద్ కుమార్. సభాముఖంగా తెలియజేస్తున్నాను. దాని పేరు కూడా చెప్తున్నాను. అరవింద్ కుమార్ ఒక యాంకర్. నువ్వు ఇక్కడ ఏదో వచ్చి ఇక్కడ ఏదో చేస్తా అని చెప్పి ఈ కేసులు పెడతా ఆ కేసులు పెడతా అని యూత్ ను వాళ్ళను వీళ్ళని మభ్య పెట్టుకుంటూ ఇక్కడ రాజకీయాలు చేస్తున్నావు. మేము తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాం. ఏ కేసులకు భయపడే రక్తం మళ్ళీ లింగాపురం బిడ్డలకు లేదని తెలియజేస్తున్నా. ఎక్కడి నుంచో వచ్చి నువ్వు ఇక్కడ ఏం చేయలేవు, ఏం పీకలేవు అని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. అలాగే నిన్న ఒక మన లింగాపురానికి శ్రీలింగాపూర్ నియోజకవర్గానికి సంబంధం లేని కంచరాములు అనే వ్యక్తి కూడా నిన్న మాట్లాడడం జరిగింది. అయ్యా కంచరాములు గారు, నీ గత చరిత్ర ఏందో ఇక్కడ ఉన్న అందరికీ తెలుసు. నువ్వు నీ పప్పులు జనంలో ఉడతలేవు. కొమ్మూరు ప్రతాప్ రెడ్డి అన్నట్టయినా నువ్వు ఏమైనా కూడా తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ లో నీకున్న కేసులతోటి అలా కూర్చోబెడుతున్నాడు. నువ్వు రాజయ్య గురించి మాట్లాడే స్థాయి లేదు. రాజయ్య నిజంగా తెలంగాణ కోసం రాజీనామా చేసిన మొగోడు రాజయ్య. తెలంగాణ కోసం, అదే జనగాం జిల్లా కోసం మొత్తం గొంతెత్తి జనగాం జిల్లా కోసం పోరాడిన వ్యక్తి రాజయ్య. ఈ రోజు రాజయ్యను పట్టుకుని అంటున్నావు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ మారే వ్యక్తి కడియం శ్రీహరి. నిజంగా కొండా మురళి మాట్లాడిండు. మీ పార్టీ నాయకుడు ఆ కొండా మురళిని అడుగు, ఎవరికి పంపించాలి ఆ చీరల గాజులు అన్నది మీ కొండా మురళిని అడుగు. మీ కొండా మురళి చెప్తాను నీకు ఎవరికి పంపాలి, ఎవరికి మిసాలు ఉన్న నాయకుడు, మిసాలు లేని నాయకుడు, ఎవరు పౌషరం ఉన్న నాయకుడు, పబ్లిక్ కోసం పనిచేసే నాయకుడు అనేది మీ కొండా మురళిని అడిగి చెప్తాడు. నీకు తెలవదా? ఇవాళ జనంలో పప్పులు ఉప్పలేదు కాబట్టి కడియం శ్రీహరిని పట్టుకుని ఏదో నామినేటెడ్ గీమినేటెడ్ తెచ్చుకుందామని నువ్వు ఆశపడుతున్నావు. కానీ ఇంకొకసారి రాజయ్య జోలికి వస్తే మాత్రం ఖబర్దార్. నీ గత చరిత్ర మొత్తం అందరి దగ్గర ఉన్నది. మొత్తం నీ ఇంకోసారి జనంలో నువ్వు కూడా అడుగు పెట్టకుండా అవుతావు. అది తస్మాత్ జాగ్రత్త. అలాగే కడియం శ్రీహరి గారు, ఈ వేదిక మీద ఉన్న బీఆర్ఎస్ ప్రతి ఒక్క కార్యకర్త రక్తం పట్టుతోటి గెలిచినావు కదా. ఇవాళ బీఆర్ఎస్ కార్యకర్తలతో తిట్టిపిస్తున్నావు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో ఉండే నువ్వు ఈ రోజు గతంలో 3,60,00,000 జీడికల నుంచి జనగాం వరకు శాంక్షన్ అయింది. దాన్ని ఇప్పుడు నేను మసిబూసి మారగాయ చేస్తా అని చెప్పి ఎలక్షన్ల ముంగట ఒక రెన్యువల్ వస్తాడు. ఇప్పుడు మీడియా మిత్రుల సాక్షి అని ఆ మాట చెప్పిండు. ఎక్కడ సిరిపురం గ్రామంలో నేను మండల పార్టీ అధ్యక్షునిగా ఉన్నప్పుడు నా అధ్యక్షుడిగా మాట్లాడిండు. ఇవాళ మళ్ళీ అదే సింగిల్ రోడ్డు పోసిన అని చెప్పి మొన్న 8 కోట్లు అంటుండు. ఏదే నీ అభివృద్ధి? గతంలో బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిందే మార్చి మళ్ళీ ఇచ్చినావు కదా. నువ్వేదో కొడతావు, నువ్వేదో నీతికి నిజాయితీ అన్నావు. గతంలో చెప్పిండు కడియం శ్రీహరి గారు,
కొండంత బలరావు గోరంత బలరావు కొండంత ఎట్లయింది అని చెప్పిండు. నీ కల్నాయక్ అనే చెప్పిండు. నీ అవినీతి అన్ని మాకు ఇక్కడ జనగా ఉండే కాబట్టి మాకు తెలియకపోవచ్చు అని ఇప్పుడు నీ గురించి కూడా అన్ని తెలుస్తున్నాయి. నువ్వు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో మారే వ్యక్తి. నీ దగ్గర ఉన్న వ్యక్తులు కూడా గట్టినే ఉన్నారు. నీ దగ్గర ఉన్న వ్యక్తి ఇంకో డేంజర్ వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తిని నువ్వు కూడా చూసుకోవాలి. నీ మెప్పు ఉందాం అనుకుంటున్నాడు. నిన్ను ఎప్పుడు కాటేస్తాడో తెలియదు. దయచేసి 420 హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ 4 హామీలతోటి ముడవకురి. మీకు దమ్ము ధైర్యం ఉంటే స్థానిక సంస్థల ఎలక్షన్ లో తెలుసుకుందామని సభాముఖంగా తెలియజేస్తూ ఇంకొకసారి రాజా పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఎవరైతే చెప్పులున్నారో వాళ్ళకే చెప్పుల దండలు పడతాయని తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. జై తెలంగాణ. ఈరోజు లింగాల గన్పూర్లో ప్రెస్ మిత్రులకు అందరికీ, నా తోటి కార్యకర్తలకు, పెద్దలకు పేరు పేరున నా నమస్కారం. ఈరోజు లింగాల గన్పురం గడ్డ మీద టిఆర్ఎస్ జెండా ఎగురుతుంది. ప్రతిసారి ఎగిరింది. అదే విధంగా కడియం శ్రీహరి కూడా రాజయ్యను కాదని కడియం శ్రీహరికి టికెట్ ఇస్తే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ భుజాలని వేసుకొని ఇన్ని గెలిపించిండ్రు. గెలిపించి ఏదో తులమో పొలమో మేము పేరు మీద బతాము, టిఆర్ఎస్ పార్టీలో గెలిపించుకున్నాము, మేమన్నా కనీసం మంచిగా ముందు పోతాం, మాకు రేపు పొద్దుగాల పదవులు వస్తాయని ఒకరి స్థాయికి మించి ఖర్చులు పెట్టి పనులు చేసి నేను గెలిపిస్తే 5 నిమిషాలలో మా అందరినీ నీరు గార్చి నీ దారి నువ్వు చూసుకున్నావు. దారి చూసుకోక ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి నాయకుడు దళిత ముద్దుబిడ్డ 2009 నుంచి ఇక్కడ చేస్తున్న 4 మాటల ఎమ్మెల్యే అయిన దళిత ముద్దుబిడ్డను ఆయన కాంగ్రెస్ పార్టీ పదంలో ఉండగా కాంగ్రెస్ పార్టీకి రిజైన్ చేసి టిఆర్ఎస్ పార్టీలోకి వచ్చి గెలిచిన ఘనుడు అంటే రాజయ్యను ఇప్పుడు మీరు అంటున్నారు మీ నాయకుడు, మా నాయకుడు ఏదో లేదంటే మాట్లాడినావు, మా నాయకుడు అది ఇది అని. మీ నాయకుడు అది ఇది కాదు, మోసపూరిత మోసగాడు. మీ నాయకుడు మోసం చేసేట్లో మొగోడు. మా నాయకుడు తాటికొండ రాజయ్య గారు మొగోడు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీని వీడి టిఆర్ఎస్ పార్టీలకు వచ్చి మళ్ళా గెలిచి మంత్రి పదవి చేసి ఆయన నడుస్తున్న క్రమంలో ఆయన కాళ్ళకు అడ్డం పడి ఏదో నువ్వు కొంతమంది కాళ్ళు పట్టుకొని టికెట్ తీసుకొచ్చుకుంటే నిన్ను గెలిపించింది తప్ప రాజయ్య మీద కోపంతో వీళ్ళందరూ నిన్ను గెలిపేలే సుమా. కానీ జాగ్రత్త, మీరు మాట్లాడి మంచిది కాదు. ఇక మన మండలంలో లేనట్టుగా ఆడవాళ్ళు కొత్త పుట్టుకొస్తారు. పుట్టుకొచ్చి నిన్న కేఆర్ గారు నువ్వు మాట్లాడిన మాట నీకు లింగాల గణపురానికి ఏమైనా సంబంధం ఉందా? నీకు లింగాల గణపురంలో పాస్బుక్ ఉందా, సర్వే నెంబర్ ఉందా, పట్టా బుక్ ఉందా, అసలు ఆధార్ కార్డు ఉందా, ఏముందని మా పార్టీ నాయకుడిని నువ్వు ఏదేదో చిల్లర మల్లెలుగా నువ్వు మాట్లాడినావు. నువ్వేమన్నా మా తాటికొండ రాజయ్య గారికి మేనమావా? మా తాటికొండ రాజయ్యకు ఆడబిడ్డలు ఇచ్చినవా? ఏ లెక్క ప్రకారం గాజులు చీర పంపుతున్నావు? నువ్వు ఎంతో మంది గాజుల చీరలు విరగొట్టినావు. ఆలో పంపి కావాలంటే మా తాటికొండ రాజయ్య అల్లుడైతే నువ్వు పంపి, కానీ గాజులు ఎట్లా పంపిస్తావు? పంపించే క్రమంలో నీ బుద్ధి గట్టి తిని నువ్వేం మాట్లాడినావు? అర్ధనారీశ్వరులను అవమానించినావు. చెట్టుకు చీర కడితే పోతాడని చెప్పి అవమానించిన మనిషిని అర్ధనారీశ్వరులో పేరు పెట్టి అన్నగలమని చెప్పినావు. ఇది ఎంత అవమానం! అర్ధనారీశ్వరు నువ్వు క్షమాపణ చెప్పాలి. ఫస్ట్ మా రాజన్న కంటే ముందుగా వాళ్ళకి క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే నువ్వు ఒక నాయకుడిని పట్టుకొని వాళ్ళు అన్నీ కలపడం నీది పద్ధతి కాదు. కడియం సార్ గెలిచినావు, అభివృద్ధి అన్నావు, 6 నెలల్లో ఈరోజు చేస్తా అన్నావు, 6 నెలల్లో జీడికల్ టు జనగాం చేస్తా అన్నావు. ఏమైందయ్యా? 21 నెల అయింది. 21 నెల అయింది. పాత రోడ్డు టిఆర్ఎస్ పార్టీ కనుక ఏదైతే చేసిందో దాన్ని పట్టుకొని డబల్ రోడ్ చేస్తున్నామని చెప్పేసి డబల్ రోడ్ గురించి ఆగినామని చెప్పి మళ్ళీ సింగిల్ రోడ్ కొబ్బరికాయలు కొట్టినావు. అది కూడా ఫేకే అనుకుంటాం. ఇంతవరకు కూడా నువ్వు కొబ్బరికాయ కొట్టిన కాంచి నేటి నుండి నాటి వరకు తట్టం మట్టి తీయలే. అది కూడా ఫేకే. జనాలను ప్రలోభాలు చేయడానికి నువ్వు నీ నాయకుడు అంత ప్రలోభాలు చేయడానికి మాత్రమే మీరు గతం నుంచి చేసుకుంటూ వస్తుండ్రు. కడియం అభివృద్ధి అంటే ఎగరెగిపోవడం, ఈ పార్టీలో గెలిచి ఆ పార్టీలో ఓడగా నీ అభివృద్ధి అనుకుంటున్నావు. కానీ నువ్వు కూడా అన్నం కడుపు నిండా తిన్నాక భారీ నిండా కొవ్వుంటే ఎగురుతున్నావు సుమా. అది అన్నమే తెల్లారితే మళ్ళీ సున్నం అవుతుంది, అది కొవ్వు కాదు. జాగ్రత్త, అవన్నీ పెట్టుకొని నువ్వు మాట్లాడాలి. కేసీఆర్ గారు కట్టిన గుడులన్నీ
బడులెన్ని, కాలువలెన్ని, సముద్రాలు ఇవన్నీ చేసిన కేసీఆర్ విమర్శించే నాయకుడు అనువు, రాజన్న విమర్శించే నాయకుడు అనువు. తోడిన కాలువల గేటు తీసి నీళ్ళు ఇప్పి మేము ఇప్పిన వాళ్ళు జబ్బలు జరుచుకుంటుండ్రు. అది మీది కాదు ఘనత, మా పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఘనత, టీఆర్ఎస్ రాజన్నది ఘనత. తెల్లందాక తిరిగి కాలువలు చేపించిన రాజన్న ఎక్కడ, చేసిన కాలువలు నీళ్ళు ఇడిచిన మీరెక్కడ? మొన్న మీ ప్రభుత్వంలో మీరే మాట్లాడారు 42% బీసీ రిజర్వేషన్ చేసుకొస్తా అన్నారు. అది చూడండి, బీసీ రిజర్వేషన్ ఎప్పుడు చేస్తారు, లోకల్ బాడీ ఎన్నికలు ఎప్పుడు పెడతారు, వీటి మీద చూడండి. మీరు పోయిన వ్యక్తుల మీద ఉన్న వ్యక్తుల మీద గాజులు చీరలు పంపించడం కాదు మీ కాంగ్రెస్ నాయకులు. మీ అన్ని పంపించారు ఏదైతే లేదో మీరు రేవంత్ రెడ్డి గారు పంపింది. అయ్యా మనం 6 గ్యారెంటీలు ఇచ్చినాం, ఏ రోజు కూడా ఇంతవరకు ఒక గ్యారెంటీ మనం అమలు చేస్తలేం, ఎందుకని అని మీ నాయకుడు నిలదీయండి. నీకు శాతం అయితే లేదు, అయ్యా రేవంత్ రెడ్డి నీకు గాజులు పంపిస్తున్నాం, చీరలు పంపిస్తున్నాం, కట్టుకొని తిరుగు అని మీ నాయకుడు పంపించండి. లేదా మీ 6 గ్యారెంటీలు అమల్లోకి తీసుకురండి. ఇది మీరు చేయవలసిన పని. 6 గ్యారెంటీలు అటైపోయినాయి, ఇవి అటైపోయినాయి. కొత్తగా నిన్న ఇలా అడవుల ఉడత భక్తి లెక్క ఇక ఒక నాయకుడు ఉంటాడు. ఇక ఆ నాయకుడు వచ్చి ఏం లే అక్కడిక్కడ తిరగాలి, ఎవరు డబ్బులు ఇస్తారో తీసుకోవాలి, ఇంటికి పోవాలి. ఆయన గురించి మాట్లాడడం కూడా వేస్ట్. నీ భాగవతం ఎందరికి తెలియదు మండలంలో. నువ్వు చేస్తున్న పని ఏంది, నువ్వు ఇచ్చిన హామీ ఏంది. నువ్వు గతంలో జడ్పీటీసీ మా దగ్గరకు వచ్చేటప్పుడు మా పిల్లలంతా ప్రలోభలో పెట్టి పిల్లల తల్లిదండ్రులను అవమానం చేసి ఇలా పిల్లలకు నాకు ఈ కంపెనీ ఉంది ఆ కంపెనీ ఉంది, నేను ఊరికి ఒక 50 మందికి నౌకర్లు ఇస్తాను. కానీ నువ్వు చేసింది ఏం జరిగేనా, ఊరికి 50 మంది పిల్లల్ని ఖరారు చేసినావు. నువ్వు నీ ప్రలోభల వాడి పిల్లలు బళ్ళు మానేండ్రు, బడులు మానిపోయి ఇవాళ నీ వల్ల, కేవలం నీ వల్ల, నువ్వు చేసిన నిష్ఠూతి వల్ల మా పిల్లలంతా ఇవాళ బానిసలై మత్తు పదార్థాలకు అలవాటు పడి ఇవాళ ఆగమో చెందిరా అని చెప్పేసి తల్లిదండ్రులకు అనుమానం వచ్చి ఇది చేసే పరిస్థితి నీ వల్ల జరిగింది. నౌకర్లు కాదు, మా పిల్లల్ని జడగొట్టినావు, మా తల్లిదండ్రులు జడగొట్టినావు. బిడ్డ జాగ్రత్త. మళ్ళొక్కసారి కనుక లింగాల గణపూర్లో మా నాయకుడిని పేరు పెట్టి కనుక నువ్వు అంటే ఆ నాయకుడు మోచేతు నీళ్లు తాగి ఇవాళ నాయకుడిని ఎదిరించే రేంజ్కి వచ్చినావు. గురువు గూట్లో దీపం పెట్టే నాయకుడు నువ్వు. నీ గూట్లో దీపం పెడతాను లింగాల గణపూర్ ప్రజలంతా సిద్ధంగా ఉన్నారు. ప్రజల్లో ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వంలో నీ తోటి ఉన్న నాయకులు నీకు దీపం పెట్టి నీకు బియ్యం పోసి నేను బొంద పెట్టి తోలుతారు. ఇక్కడి నుంచి జాగ్రత్త బిడ్డ, నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు. నోరు ఉంది కదా అని ఎవరిని పడితే వాళ్ళను అగౌరవపరిచినట్టు మాట్లాడితే అవి రిటర్న్ తిరిగి నీకే కొడతాయి. జాగ్రత్త అని చెప్పేసి మేము ఈ సభాముఖంగా తెలియజేయడం జరిగింది. జై తెలంగాణ, జై జై తెలంగాణ.